నెల్లూరు దర్గామిట్టలోని శిల్పా స్కూల్ ఆంగ్లోఫిల్ స్కూల్ జాతీయ సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ మల్లికార్జునరెడ్డి హాజరై సైన్స్ డేను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1928లో సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్టుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డేను జరుపుకుంటామని తెలిపారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూ శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జున రెడ్డి, శిల్పా స్కూల్ మరియు ఆంగ్లోఫిల్ స్కూల్ కరెస్పాండెంట్ని. ఈరోజు మా రెండు విద్యా సంస్థలలో సైన్స్ దినాన్ని పురస్కరించుకొని, అంటే 1928లో సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నారు సివి రామన్ గారు. అది కనుగొన్న రోజు 28 ఫిబ్రవరి 1928 సంవత్సరంలో. ఆ రోజున పురస్కరించుకొని జాతీయ సైన్స్ దినంగా మన వాళ్ళందరూ కూడా దేశం మొత్తం పైన చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మా రెండు విద్యా సంస్థల్లో కూడా సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఫేర్ పెట్టడం జరిగింది. అంటే ప్రస్తుతం జనాభాలో ప్రతి ఒక్కరికి కూడా సైన్స్ మీద అవగాహన అవసరం. కారణం, సైన్స్ అండ్ టెక్నాలజీ భారతదేశంలో డిఫెన్స్కి కానీ, అగ్రికల్చర్కి కానీ, నిజమైన రోజువారీ జీవితంలో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది. కాబట్టి మేము ఇప్పటి నుంచి స్కూల్ ద్వారా చిన్నపిల్లల ద్వారా వాళ్ళకంటూ కాస్త సైన్స్ గురించి చెప్తూ, వాళ్ళ ద్వారానే సొంతంగా ప్రాజెక్టు తయారు చేసే విధానాన్ని వాళ్ళకి నేర్పించి, తయారు చేయించిన తర్వాత వాటిని డిస్ప్లే చేసి పేరెంట్స్ అందరికీ కూడా చూపించడం జరిగింది. కారణం, సైన్స్ అనే దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి పిల్లల ద్వారా ఈ సైన్స్ ఫేర్ జరుపుకోవడం జరుగుతుంది. And now we are going to present our science project on solar system. The solar system consists of the sun, 8 planets, moons, asteroids, and comets. The sun is at the center and provides light and heat to all the planets. Each planet moves around the sun in a path called an orbit. Studying the solar system helps us understand space, planets, and the universe. Phases of the moon. The moon appears to shape in the sky. The main phases are full moon, new moon, waxing crescent, waxing half, waxing gibbous, full moon, new moon, waxing gibbous, waxing good, waxing crescent. A water wheel is a device that converts the energy of flowing water into mechanical energy. This project shows how we can use water to generate free renewable energy. Help us understand